అమ్మగారు అయ్యగారు వస్తున్నారు. పదండి పదండి. రే గౌరీ, 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 గౌరీ ఎక్కడికి పోయాడు? గౌరీ, రే గౌరీ, సింధు పిల్లోని తీసుకుని స్కూల్కి వస్తుంది. రాగానే నాటకం మొదలెట్టండి. దాని పరువు మొత్తం తీయండి. చెప్పండి. మీ పిల్లలు కూడా ఈ స్కూల్లోనే చదువుతున్నారా? లేదు, నేను ఈ స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తున్నాను. ఓ అలాగా, ఈ స్కూల్లో టీచరా? ఈ స్కూల్లో ఫెసిలిటీస్ అవి ఎలా ఉంటాయి మేడం? ఎడ్యుకేషన్ అది బాగానే ఉంటుంది. స్కూల్ మెయింటెనెన్స్ కూడా పర్ఫెక్ట్గానే ఉంటుంది. ఎందుకలా అడిగారు? ఏం లేదు మేడం, మా పాపను కూడా ఈ స్కూల్లో జాయిన్ చేద్దామని ఎంక్వైరీ చేస్తున్నాను. ఓ అవునా? ఈవిడ సింధుయే కదా? అవును. ఈమె టీవీలో పిల్లల కోసం మొగుడుతో గొడవపడ్డ సింధుయే కదా? అవునండి, వాళ్ళ అబ్బాయి కూడా ఈ స్కూల్లోనే చదువుతున్నాడు. ఏమ్మా, టీవీ డిబేట్లో నీ పిల్లలు నీ మొగుడికే పుట్టలేదని చెప్పడానికి నీకు సిగ్గుగా లేదు? మీ పిల్లలు మరి ఎవరికి పుట్టినట్టు? నీ పిల్లలిద్దరికి ఒకే నాన్ననా, లేక ఇద్దరు పిల్లలకి ఇద్దరు నాన్నలున్నారా? పిచ్చి పిచ్చిగా మాట్లాడితే బాగుండదు చెప్తున్నాను. ఎవరికమ్మా పిచ్చి, నీకా మాకా? పిచ్చి పట్టి టీవీలకి కోర్టులకెక్కి నీ పిల్లల పరువు నీ మొగుడి పరువు మంట కలిపింది నువ్వు. ఇంకా మమ్మల్ని అంటావేంటి? ఈవిడ పిల్లలు చదివిన స్కూల్లో మన పాప చదివితే మన పాప చదువు కూడా సంకనాకిపోతుంది. పద, మనం వేరే స్కూల్లో జాయిన్ చేద్దాం. పదండి. పద. చిచ్చి, ఇలా అందరితో మాటలు పట్టం కన్నా సావటం బెటరు. నీ వల్ల అనవసరంగా పిల్లల్ని మల్లుడి గారిని కూడా బజారుకి ఇడుస్తున్నావమ్మే. శశి, పదమ్మా, క్లాస్కి వెళ్దాం రా. అమ్మా, బాధపడకమ్మా. వాళ్ళ మాటలేం పట్టించుకోకు.
రిషి నువ్వు క్లాస్కి వెళ్ళు నాన్న. వెళ్ళు. బాయ్ అమ్మా. చూసావుగా వాళ్ళు ఏమన్నారో? బయట నీ పరిస్థితి ఇది. అందరూ నీ గురించి ఎంత చండాలంగా మాట్లాడుతున్నారు. పిల్లల మీద ఎలాంటి నిందలు భారాలు పడకూడదనుకున్నానో నీ వల్ల ఇప్పుడు అలాంటి నిందలే భారాలు పడుతున్నాయి. అసలు నువ్వు చేసిన తప్పులకి నా కొడుకుని, మనవరాల్ని, మనవన్ని అందరినీ జనం తప్పు పడుతున్నారే. ఎందుకే ఈ జన్మ? ఛీ! నీరు లేని నదిలో పిచ్చినావ పయనం, నిప్పు కొండ ఒడిలో నీటి బుడగ జననం, వలపు ఓ వెర్రి భాష, కలల కెరటాల ఘోష, నడి సముద్రాన ఈత, నరకమి గుండె కోత, బ్రతుకే బరువై నిదరే కరువై సాగే యాత్రలో నీరు లేని నదిలో పిచ్చినావ పయనం. సింధు ఎందుకు డిస్టర్బ్డ్ మూడ్లో ఉంది? ఏమన్నా జరిగిందా? అయినా తన పర్సనల్ విషయాలు నాకెందుకులే. ఏమండి, మీకోసం క్యారియర్ తెచ్చాను, రండి భోజనం సదురుగాని. క్యారియర్ ఎక్కడ పెట్టి వెళ్ళు, తర్వాత తింటాను. అదేమీ కుదరదు. మీరు వర్క్ లో పడితే ఆగలేని దాన్ని అసలు మర్చిపోతారో. భోజనం చేసిన తర్వాతే వర్క్ చేసుకోండి. అరే సంధ్య, వెళ్ళండి అబ్బి, వెళ్ళి చేతులు కడుక్కోనండి.